ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు జన్మదిన వేడుకల సందర్భంగా 79వ వార్డు మహిళా అధ్యక్షురాలు గొల్లవిల్లి కనక భవానీ మరియు వెంకట్రావు దంపతులు ఆగ్నంపొడిలో పెద్దమడక రామాలయంలో సీతారాముల పూజ చేసి ఆలయ నిర్మాణానికి 10,116 రూపాయలు విరాళంగా ఇచ్చారు. 79వ వార్డు పరిధి ఆగ్నంపొడిలో జాబీ లిల్స్ కాలనీలో అన్నపూర్ణ అపార్ట్మెంట్లో 79వ వార్డు మహిళా అధ్యక్షురాలు గొల్లవిల్లి కనక భవానీ ఎమ్మెల్యే గారు జన్మదినాన్ని పురస్కరించుకొని ఆగ్నంపొడి అభివృద్ధికి కృషి చేసిన ఎమ్మెల్యేకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన తర్వాత కేక్ కటింగ్ చేస్తున్నారు. పల్లా శ్రీనివాస గారి నాయకత్వం శంకర్ విజయ్ తిన్నారా వెంకటేశ్వర పార్వతి తీసుకో కోనమూర్తి గారు రండి. నేటి తెలుగుదేశం ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి జన్మదినం ఏం చేసిన మీ అందరికీ మరొకసారి అభినందిస్తున్నాను. నిత్యనూతనంగా నవ్యంగా ఆహ్లాదకరంగా ప్రజలందరూ ఉండొచ్చు. ఎప్పుడైనా ఎవరినైనా కలవాలనుకుంటే కొంచెమైనా సంకోచించవచ్చేమో, కానీ శ్రీనివాసరావు గారిని కలవాలంటే ఎటువంటి సంకోచం లేకుండా మేడం చెప్పినట్టుగా 10 ఏళ్ల కిందట ఈ నగరంలో ఈ అగనంపూడిలో రోడ్లన్నీ అభివృద్ధి చేసింది తెలుగుదేశం ఎమ్మెల్యేగా వీరు ఉండేటప్పుడే. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి తెలుగు నాయకులందరికీ కూడా, తెలుగుదేశం నాయకులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలండి. మాది 79వ వార్డు. నేను 79వ వార్డు మహిళా అధ్యక్షురాలిని. మనకి సౌమ్యులు, మృదు స్వభావులు, ఎల్లప్పుడూ నిరంతర శ్రామికుల్లాగా ప్రజల్లో ఉంటూ పీపుల్ లీడర్ అనిపించుకునే స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ అయినటువంటి పల్లా శ్రీనివాసరావు గారి జన్మదినం కనుక ఈరోజు సార్కి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ జన్మదిన వేడుకలు సెలబ్రేట్ చేసుకోవటం జరుగుతుందండి. అంతేకాదండి, మనం చూసుకున్నట్లయితే సార్ని ఎప్పుడు స్టేట్ ఫస్ట్ అని అందరూ అంటున్నారు. ఆ స్టేట్ ఫస్ట్ రావడానికి సార్ చాలా శ్రమించారు. ఎంత శ్రమించారు అంటే అక్కడ 2014లో కూడా సారు ఎంతో డెవలప్మెంట్ చేశారండి. డెవలప్మెంట్ అంటేనే పల్లగారు అంటేనే డెవలప్మెంట్. Audio Jungle.